అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మార్నింగ్ న్యూస్. ఎట్లున్నారో వాళ్ళందరూ మంచుకున్నారా? నేనైతే మంచుకున్నానొల్లా. ఇయ్యాల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగా కొన్ని అంశాలు మనం రోజు లెక్కనే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్, జపాన్ పోయిండ్రు రేవంత్ రెడ్డి సార్. జపాన్ ఎందుకు పోయిండ్రంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు పోయిండ్రు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ పెట్టుబడుల ఆకర్షణ కోసం కాదు, దాదాపు 11,973 కోట్ల రూపాయలు కావాలి. దేనికి కావాలి? మెట్రో విస్తరణకు కావాలి. ఇక్కడ పైసా పుట్టుబడి ఉడతలేదు, రూపాయి అప్పు ఎవరు నమ్ముతలేరు. ఆల్రెడీ వచ్చిన 16 నెలల పొద్దులనే 1,78,000 కోట్ల అప్పులు చేసిండ్రు. కాబట్టి ఇక్కడ రూపాయి ఉడతలేరు, రూపాయి ఎవరు పట్టించుకుంటలేరు, కనీసం నమ్మకలేరు. నాకు రూపాయి అప్పు ఇచ్చినప్పుడు నేను రూపాయి తిరిగి కడతా అన్నప్పుడే మళ్ళీ నాకు అప్పు ఉడుతుంది. ఇలా కట్టే సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి దగ్గర కనబడతలేవాట. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడెక్కడో పక్కదో తప్పుదో పడతా ఉన్నాయట, అన్ని జేబులు నిండుతా ఉన్నాయట. ఎటు పోతున్నాయి, ఏ గురుగులలో దాస్తుండ్రో కూడా తెలుస్తలేదట. మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని ఇక్కడ అప్పులు పుడతలేవని చెప్పేసి ఆయన జపాన్ పోయిండ్రు. కానీ జపాన్లో 10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిండ్రు, పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి 2-3 అంశాలు చెప్తా ఉన్నారు. ఈడీ ఛార్జ్ షీట్ ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో, ఈడీ ఛార్జ్ షీట్ వేసిందో, ఆ ఛార్జ్ షీట్ మీదుగా రేవంత్ రెడ్డి ఇంతవరకు నోరిప్పలే, కొంతమంది మంత్రులు నోరిప్పలే. ఏమిప్పినా సీనియర్ నాయకులు హనుమంతరావు, ఇటు పోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్పి చేతులు దులుపుకొని మెల్లగా జారుకున్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి, అనే అంశాలు మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఎందుకు అంత పగబట్టిండు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద అన్న అంశాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఇంకా ఒక హృదయ విదారక ఘటన చూసినాము. అదేంది మనం చూద్దాము. పోతా ఉంటే మంత్రులు గింత నీచానికి దిగజారినరా, గింత కిందికి దిగజారిపోతా ఉన్నరా, ఏంది దురదృష్టం మనకు అనే అంశము మొత్తం మీద తెర మీదకి వస్తా ఉన్నది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా గుండె కలుపుకోమనాల్సిందే. ఆ వార్తని పోతా ఉంటే చెప్తా. మొత్తం మీద పోయిన తాప 1,79,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి. దావోస్ పోయిండ్రు, పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు. పెట్టుబడులను ఆకర్షించేదందుకే దావోస్ పోయిండ్రు అనే అంశాలు చెప్పిండ్రు కదా. ఇలా పెట్టుబడులు ఆకర్షించుడు కాదు, ఆ కుదుర్చుకున్న ఒప్పందాలు ఏడబైనాయి అని అడుగుతా అన్నది ఇలా తెలంగాణ సమాజం. ఎంఓఈలు ఏడబైనాయి, లగ్గం పత్రికలు కుదుర్చుకున్నామని చెప్పిండ్రు కదా, లగ్గం పత్రికల కథ ఏమైంది అని చెప్పేసి అడుగుతా ఉన్నది ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ యువత. ఇలా చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఏడవైనాయి పైసలన్నీ, ఎవరికి ఇచ్చిండ్రు పైసలన్నీ, పెట్టుబడులు కుదుర్చుకున్న వాట్ల ఎంతగానో మధ్యేసిండ్రు. ఇక మరి ఇయ్యాల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే, ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతున్న వార్త ఐఏఎస్కి భారత వ్యోమగామి అని చెప్పేసి ఇక్కడ వార్త. వచ్చే నెలలో వెళ్ళనున్న వాయుసేన పైలట్ శుభాంశు శుక్లా XM-4 మిషన్లో భాగంగా మరో 3తో కలిసి 2 వారాల పాటు అక్కడే పలు ప్రయోగాల నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ. ఇక భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు, మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు, గర్వించదగ్గ సమయం ప్రధాని మోదీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. భగవద్గీత అండ్ నాట్య శాస్త్రాలకు యునెస్కో నుంచి గుర్తింపు లభించింది, యునెస్కో నుంచి గుర్తింపు దొరికింది. ఇది గర్వించదగ్గ విషయం. ఒక భారతదేశ బిడ్డలుగా, ఒక భారతదేశ పౌరులుగా మనందరం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే యునెస్కో అనేది గుర్తింపు ఉట్టిగానే రాదు, ఒక ప్రత్యేకత ఉంటేనే గుర్తింపు వస్తుంది. మొత్తం మీద మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నది భగవద్గీత అండ్ నాట్య శాస్త్రాలు. ఇక జేఈ మెయిన్ ఫలితాల విడుదల, 24 మందికి 100%. తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. తెలుగు విద్యార్థులకు 8, 16, 22, 24వ ర్యాంకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. జేఈ మెయిన్ ఫలితాలలో తెలుగు విద్యార్థులు, తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటిండ్రు. మొత్తం మీద 4 ర్యాంకులు వచ్చినాయి. 8, 16, 22, 24 ర్యాంకులు తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1 మంచి మార్కులు సాధించారు. మొత్తం మీద ఫలితాలు విడుదలైనాయి, ర్యాంకులు సాధించిండ్రు. ఇక పెట్టుబడుల గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణకు జైపాన్ రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు. జపాన్ ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్. ఈ రోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏం ఉదయిస్తున్న తెలంగాణనో ఏం కథనో కానీ
ఉదయిస్తున్న తెలంగాణ అని చెప్పేస్తే ఇక్కడ అస్తమిస్తున్న తెలంగాణ కనబడతా ఉన్నది. ఎక్కడైతే ఉదయిస్తున్నట్టు కనబడతలేదు అని చెప్పేసి చాలా మంది తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయాల మీద అవగాహన ఉన్నోళ్ళు, తెలంగాణ అస్తిత్వం మీద అవగాహన ఉన్నోళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలను ఎవరిని కదిలించినా మీరు ఉదయిస్తున్నట్టు ఉన్నారా, మీరు అస్తమిస్తున్నట్టు ఉన్నారా అంటే పాలన పాడుగాని ఎక్కడి పాలన, ఎక్కడి దరిద్రపు కొట్టు పాలన వచ్చి పడ్డది, మమ్మల్ని ఇలా ఆగం చేస్తుంది అని చెప్పేసి ఏ తెలంగాణ ప్రజలను కదిలించినా, మీకు ఆఖరికి ఇలా ఓట్లేసి గద్దెనెక్కించిన ఏ వ్యక్తిని అడిగినా మీకు కాంగ్రెస్ వస్తే ఏదో చేస్తారు, కాంగ్రెస్ వస్తే ఏమో చేస్తారు, తెలంగాణ ప్రజలకు ఏమో చేస్తారు, వెలుగులు వెలిగేటట్టు చేస్తారు, జిగేలు అనేటట్టు చేస్తారు, రైజింగ్ తెలంగాణ అంటున్నారు కాబట్టి ఉదయిస్తున్న తెలంగాణ లెక్కనే తీసుకొని పోతారని అనుకున్నారు. కానీ ఇలా అస్తమిస్తున్న తెలంగాణ వైపు తీసుకొని పోతారు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బతుకుదెరువును అనుకోలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా ఏమన్నారు, 4 నెలల కింద దావోస్ పోయినరు, పెట్టుబడులు తెత్తన్నామన్నారు. 1,79,000 కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి అన్నారు. ఇలా 1,79,000 కోట్ల పెట్టుబడులల్లా ఒక్క నిమిషం, ఇలా 1,79,000 కోట్ల పెట్టుబడులల్లా ఎన్ని పెట్టుబడులు ఎంఓఏలు కుదుర్చుకున్నాయి? 1,79,000 కోట్ల పెట్టుబడులు అన్నారు. ఇది దాదాపు ఒక 4 months కింద పోయిండ్రు. 4 months దాదాపు 5 months అవుతుంది కదా. ఈ 5 months కింద వేయిండ్రు, డిసెంబర్లో వేయినరా, డిసెంబర్లోనే వేయిండ్రు. మొత్తం మీద ఈ 4 నెలల కింద 1,79,000 కోట్ల పెట్టుబడులు పెడితే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకునిరి, పెద్ద పెద్ద ప్లకార్డులు పెట్టుకునిరి, అవి పెట్టుకునిరి, ఇవి పెట్టుకునిరి. ఏమైంది సారు రేవంత్ రెడ్డి సార్ అంటే లగ్గం పెట్టుకున్నాము, ఆ లగ్గం పెట్టుకున్నాం కాబట్టి లగ్గం పత్రికకు కొద్దిగా టైం పడుతుంది, లగ్గం పత్రిక నుంచి లగ్గం పోయేదాకా జర టైం పడుతుంది అని చెప్పేసి ఇలా లగ్గం దాకా ఇంకా రాలే. ఎంతమందికి మీరు ఉపాధి కల్పించిర్రు? ఈ 1,79,000 కోట్లల్లా ఎన్ని ఎంఓఈలు అయినాయి, ఎన్ని సంస్థలకు మీరు జాగాలు చూపెట్టిండ్రు, ఎన్ని సంస్థలకు మీరు అర్జేసిండ్రు, ఎన్ని సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టినాయి మీరు చెప్పాలి. పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. తెలంగాణ యువతకు ఇక కొలువులు, తెలంగాణ యువతకు ఇక పండుగ అని చెప్పి మాట్లాడినోళ్ళు ఇలా ఏడ కొలువులు చూపెట్టిండ్రు, ఏడ ఉద్యోగాలు చూపెట్టిండ్రు, ఏడ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇలా నిరుద్యోగతనే లేదు తెలంగాణ రాష్ట్రంలో, అసలు నిరుద్యోగత శాతమే లేదు, తగ్గిపోయింది. జాబ్ నోటిఫికేషన్లు ఇస్తా ఉంటే జాబులు వద్దని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. మాకు టైం సరిపోతలేదు, నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ ఇస్తాండ్రు, ఒక్కొక్కరు 5-6 జాబులు కొట్టుకపోతా ఉన్నారు, మాకు ఏడికెళ్ళి చదవమంటారు, మాకు చదువు కూడా అయితే లేదు, మీరు నోటిఫికేషన్లు ఆపుర్రి అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులట మొత్తుకున్నారట, ధర్నాలు చేసిండ్రట. ఇలా ఈ ప్రైవేట్ యాజమాన్యాలల్లో ప్రైవేట్ పరంగా కూడా ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించిండ్రు. ఇలా పోయిన ప్రభుత్వం దాదాపు ఉద్యోగాలు కల్పించలేదనంటే ఐటీ సెక్టార్ ఇంట్లో కలుపుకొని దాదాపు తెచ్చిన పెట్టుబడులలో దాదాపు 20 నుంచి 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించమని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కల్పించమని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇలా మీరు 1,79,000 కోట్ల పెట్టుబడులల్లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి అని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. సమాధానం చెప్పగలుగుతారా మీరు? చెప్పాలి, సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పకపోతే నడవదు కదా. ఇక మరి ఈ 10,500 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నారు, సార్ వారు ఈయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఉద్దేశం వేరు. అక్కడ అప్పుల కోసం అడిగేదందుకు పోయిండ్రు రేవంత్ రెడ్డి, ఇక్కడ అప్పులు ఉడతలేవు, ఇప్పుడు మెట్రో విస్తరణ అన్నారు, ఏఐసిటీకి 4th సిటీకి గాల్లో మేడలు కడతా ఉన్నాడు, ఆడ విస్తరణ ఏమైతుంది, ఏం కథ? ఇంకా 15,000 ఎకరాల భూములను పోయిన ప్రభుత్వం హయాంలో సేకరిస్తే, ఫార్మాసిటీకి అని సేకరిస్తే ఇక్కడ ఫార్మాసిటీ కట్టము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మీ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు రిటర్న్ ఇస్తాము, మీకు బంగారం పల్లెంలో పెట్టిస్తాం, మీ భూములు మీకు పువ్వులలో పెట్టిస్తామని చెప్పేసి అక్కడున్న ప్రజలతోని ఓట్లు వేయించుకున్నారు. అక్కడున్న ప్రజలను మభ్యపెట్టిండ్రు, అక్కడున్న ప్రజలను ఆగం చేసిండ్రు. వీళ్ళు అక్కడ పెట్టాల్సిన ఫార్మాసిటీని లగచెర్ల, ఇటు పోతే రోటిబండ తాండా, హకీంపేట, ఈ తాండాలకు మార్చేసి వాళ్ళ భూములు లాక్కోవాలని చూస్తే లగచెర్ల రైతులు పోరాటం చేసిండ్రు, లగచెర్ల రైతులు పోరాటానికి దిగిండ్రు.
మేము భూములు ఇచ్చేది లేదంటే ఇచ్చేది లేదని చెప్పేసి పోరాటానికి దిగిండ్రు. వీళ్ళు అక్కడ ఫార్మాసిటీ కాదు, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాము, ఫార్మాసిటీ పెట్టామని చెప్పేసి అక్కడ జనాలను ఒప్పించే ప్రయత్నం చేసిండ్రు, అక్కడ జనాలను ఆగం చేసిండ్రు. ఇలా ఫార్మాసిటీ రద్దు చేసి పోయిన ప్రభుత్వంలో సేకరించిన భూములు ఏవైతే 15,000 ఎకరాల పైచిలకు భూములు ఉన్నాయో ఆ భూములు మీకు ఇస్తామని చెప్పేసి ఇలా మాట మార్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ కదా, కాంగ్రెస్ సర్కార్ కదా. ఇలా విలవిల దండలాడుతున్న ఆ పరిస్థితులు అక్కడ లేవా? రైతులు ఏమాయ సారు మాట ఇత్తిరి మాట నిలబెట్టుకోలేకపోతిరి అని చెప్పేసి నిలదీస్తున్న ముచ్చట వాస్తవం కాదా? ఇలా కాంగ్రెస్ నాయకులను కానీ అధికారులను కానీ పోలీసులను కానీ ఆ దుద్యాల మండలంకి సంబంధించి మొత్తం మీద అటు లగచర్ల అటుపోయింది, ఇటు వికారాబాద్ జిల్లాలో సేకరించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు 3 జిల్లాలు కలిసేటట్టు సేకరించిన భూములు వాపసు ఇస్తామంటారు సారు, ఏమైనా సార్లు అని చెప్పేసి ప్రశ్నిస్తున్న మాట వాస్తవం కాదా? మిమ్మల్ని నిలదీస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా ఏం పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో? ఆడ ఫార్మాసిటీ పెట్టి అట్లా ఇట్లా అని చెప్పేసి ఫార్మాసిటీ తీసేస్తాము, రద్దు చేస్తాము, మిమ్మల్ని ఆదుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఇలా ఫార్మాసిటీ పెట్టిన ప్లేస్లో ఫ్యూచర్ సిటీ కడతాము, ఏఐ సిటీ కడతాము, గ్లోబల్ సిటీ కడతాము, ఈ 15,000 ఎకరాలే సరిపోవు, ఇంకా 50,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉండాలి, రైతుల నుంచి ఇంకా 50,000 ఎకరాలు సేకరిస్తామని చెప్పేసి ఇలా రైతులను మభ్యపెడుతున్న మాట వాస్తవం కాదా? ఏవి పెట్టుబడులు? ఇలా పెట్టుబడులు కావు. అక్కడ మెట్రో విస్తరణ కోసం దాదాపు 11,500 కోట్ల రూపాయలు కావాలన్నట. మెట్రో విస్తరణ కోసము 11,500 రూపాయలు కావాలన్నట. 11,500 కాదు, 11,500 కోట్ల రూపాయలు కావాలన్నట. ఆ 11,500 కోట్ల రూపాయల కోసమే ఇలా రేవంత్ రెడ్డి జపాన్ పోయిండ్రు. ఇలా తీన్మార్ మల్లన్న అంటుండు, ఏమంటాడు, మీరు అక్కడికి ఎక్కడో పోయిండ్రు కదా, మా బీసీలం ఉన్నాం కదా, బీసీలే దాదాపు 2,000 కోట్ల జనాభా వెళుతారు కదా, ఆ 2,000 కోట్ల జనాభా ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర మీరు అడుక్కుంటే అయిపోతుంది కదా, చాయ్ పైసల మందమన్న వారైతే ఇలా అడుక్కుంటే మీకు చాయ్ పైసల మందమన్న వారైతే గాడవై బిచ్చమెత్తుకున్నాడు ఎందుకు, గాడవై ఆగమయ్యడు ఎందుకు, గిడ చాయ్ పైసల మందమని చెప్పేసి పైసలు అడుక్కుంటే మేము మీ ముఖాన వారేద్దాం కదా, బీసీ బిడ్డలే వారేద్దురు కదా మీకు అని చెప్పేసి ఎద్దేవా చేస్తూ ఉన్నారు. మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఇలా సస్పెండ్ చేసి కూకున్నారు. కానీ మొత్తం మీద చాయ్ పైసలు అడుక్కునే మందము బిచ్చమేద్దాం కదా, ఆడికి ఎందుకు పోయినరు, గాడపోయి తెలంగాణ పరవెందుకు తీస్తా ఉన్నారు, తెలంగాణ ప్రతిష్ఠ ఎందుకు దిగజారుస్తా ఉన్నారు, ఇంకా ఆడపోయి తెలంగాణ రైజింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. జపాన్ ఉదయిస్తున్న దేశం అని చెప్తారు. మొత్తం మీద ఇలా జపాన్ ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. ఇలా రైజింగ్ తెలంగాణ అని పెట్టుకున్నాము అని చెప్పేసి ఇలా మెట్రో విస్తరణ కోసం 11,000 దాదాపు 500 కోట్ల రూపాయలు కావాలి. ఈ మెట్రో అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని 4th సిటీకి విస్తరించ అని చెప్పేసి ఇంకా ఉప్పల్ ఫ్లైఓవర్ని ఇదివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టు పొట్ట అని మాట్లాడిండ్రు కదా. ఇలా ఉప్పల్ ఫ్లైఓవర్ లేదు, ఒక దగ్గర ఫ్లైఓవర్ కూలిపోయింది, ఏడాది పొద్దయితని మీరు అధికారంలోకి వచ్చి ఇంకా దాని గురించి పట్టించుకున్న పాపాన ఓలే. అండ్ ఇంకొకటి, ఈ అప్పుల కోసం పోయిన ముచ్చట ఇట్లుంటే ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తున్నది. వల్ల ఇంకొక అంశం ఏంది, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద, ఇటు పోతే సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ వేసింది. ఈ ఛార్జ్ షీట్ దాదాపు కొన్ని పేజీల లేఖలు ఉన్నాయి. ఇది ధర్మాసనానికి సమర్పించనున్నారు. ఆదేశాలు జారీ చేస్తే విచారణకు కూడా తీసుకుంటారు. దాదాపు 2,000 ఈ నేషనల్ హెరాల్డ్ అనే సంస్థ నుంచి మొత్తం మీద ఏం చేసిండ్రు, 2,000 కోట్ల విలువైన ఆస్తులను 50 లక్షల రూపాయలు ఇచ్చి అది చేసుకున్నారు, జప్తు చేసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది చీటింగు. మొత్తం మీద ఈ గురుస్వామి గురుస్వామి కాదు, ఆయన పేరు ఏమంటారు, సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి ఆయన కేసు వేసిండ్రు. ఇది పూర్తిగా చీటింగు, ఇది పూర్తిగా ఆస్తులను జప్తు చేసుకునే కార్యక్రమం అని చెప్పేసి వీళ్ళు తెలివిగా ఈ నేషనల్ హెరాల్డ్ అనే సంస్థకు తెలివిగా వీళ్ళు 90 కోట్ల రూపాయలు ఇచ్చి
90 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ సంస్థ ఆల్రెడీ నష్టాలలోనే ఉన్నదని తెలిసినాక తెలివిగా 90 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ మీరు అప్పులు కట్టలేకపోతున్నారు, మీకు మీదకెళ్ళి 50 లక్షల రూపాయలు ఇస్తాము, 50 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఈ 2000 కోట్ల విలువైన ఆస్తులను వీళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకున్నారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని చెప్పేసి. దాదాపు ఈ సంస్థ అనేది 1936 నుంచి అది దాదాపు ఒక పెద్ద సంస్థ అని చెప్పుకుంటారు. ఇది నెహ్రూ ఉన్నప్పటి నుంచే ఉన్నది. ఇది ఎప్పుడు మొదలైంది ఏం కథ అనేది తెలియదు కానీ మొత్తం మీద కొన్ని సంస్థలు ఉండే. అప్పుడు 2010లోనో 11లోనో వీళ్ళిద్దరు ఒక సంస్థ స్టార్ట్ చేసిండ్రు. అప్పటి నుంచి ఈ యొక్క సంస్థ ఉండే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక సంస్థ స్టార్ట్ చేసినాక ఈ హెరాల్డ్ అనే దాన్ని వీళ్ళ అండర్లకు తీసుకొచ్చుకొని ఇలా కనీసం జర్నలిస్టులకు కేటాయించిన జాగాల భూములు కూడా వీళ్ళే జప్తు చేసుకున్నారట. ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఇలా వాళ్ళ మీద ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన దానికి కోడై కూస్తా ఉన్నారు. మొత్తం మీద బీజేపీ ఆడుతున్న డ్రామా, ఇది మోడీ ఆడుతున్న డ్రామా, ఇది మోడీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి ఇలా పిసిసి అధ్యక్షుడు, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండ్రు. ఇటు పోతే హనుమంతరావు మాట్లాడిండ్రు. హనుమంతరావు సీనియర్ మోస్ట్ నాయకుడు. ఇంకా కొంతమంది ఎవరు మాట్లాడిండ్రు? అద్దంకి దయాకర్ మాట్లాడిండ్రు. మంత్రులందరూ ఆడబోయిండ్రు. వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరి నోర్లు కనబడతలేవు, ఎవరు మాట్లాడతలేరు. అద్దంకి మాట్లాడిండ్రు, హనుమంతరావు మాట్లాడిండ్రు. ఇటు పోతే ఆయన సీనియర్, మనందరికీ తెలుసు హనుమంతరావు. మొత్తం మీద ఇటు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండ్రు. మంత్రులు ఏడబోయిండ్రు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు తెరుస్తలేరు, ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులందరూ జపాన్లో పోయే ఎందుకున్నారని చెప్పేసి ఇలా సాధారణంగా తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులే అడుగుతా ఉన్నారు. చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా మీ మీద. ఇలా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ అగ్రనాయకత్వమైన కాంగ్రెస్ పార్టీకి అగ్రనాయకత్వమైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద, ప్రధానమంత్రి రేసులో ఉన్న రాహుల్ గాంధీ మీద ఇలా ఛార్జ్షీట్ దాఖలు చేస్తే తెలంగాణ నుంచి కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేరు? ఈ అంశం మీద ఓ ట్వీట్ అన్న చేస్తలేరు. ఎందుకు రేవంత్ రెడ్డి సార్ ఎందుకు స్పందిస్తలేరు అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు స్పందించట్లేదు? దీని వెనుక మతలబ్ ఏంది? బీజేపీతోని రేవంత్ రెడ్డి కుమ్మక్కయిండ్రా? మోడీ గుప్పెట్లో బానిస అయిండ్రా రేవంత్ రెడ్డి? మోడీ అండర్లోనే తెలంగాణ కాంగ్రెస్ నడుస్తా ఉన్నదా? దేశంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పజ్జిగడ్డ ఎత్తే బగ్గుమనెత్తే శత్రుత్వం ఉన్నది అని తెలిసినప్పటికి కూడా ఇయ్యాల బీజేపీతోని ఎందుకు అంటకాగుతా ఉన్నారు? బీజేపీ విధానాలను ఎందుకు ముంగడికి తీసుకొని పోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? ఇంకా ఆర్ఎస్ఎస్ తరహాలో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు అమలు చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను జనాలలో వ్యక్తి తీసుకుపోతారట. ఏం తీసుకుపోతారు సారు? గ్యాస్ బుడ్ అడిగితే గ్యాస్ బుడ్ వస్తుందని చెప్తాన్రా, ఫ్రీ కరెంట్ అడిగితే ఫ్రీ కరెంట్ వస్తుందని చెప్తాన్రా, సన్నబియ్యం ఇస్తానమన్నారు, సన్నబియ్యం అవి గంజి అని చెప్తా ఉన్నారు. చాలా మంది తినరాకుంటున్నదట సన్నబియ్యం ముచ్చట. ఇలా రేవంత్ రెడ్డి మొత్తం మీద ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇక్కడ. అందుకనే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్పి మెల్లగా జపాన్ జారుకున్నారు రేవంత్ రెడ్డి అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. మెల్లగా జపాన్ జారుకున్నారు. ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను పెట్టువల్ల బిజీగా ఉన్నా, నేను పెట్టువల్ల చాలా అంటే చాలా బిజీగా ఉన్నా అనే అంశం చెప్పుకొని మెల్లగా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ జపాన్ పోయినరు రేవంత్ రెడ్డి అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇలా తెచ్చిన పెట్టువల్ల ముచ్చట చెప్పకపోతివి, ఇవి 10,500 కోట్లు అనబడుతుంది. ఇక ఆడికెళ్ళి జపాన్కి వెళ్ళి తీసుకురా, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ కింద తెచ్చిన అప్పులు సరిపోతలేవు, వైద్య శాఖ బూచి చూపెట్టి అక్కడి నుంచి తీసుకునే అప్పులు సరిపోతలేవు. ఆయా దేశాల నుంచి ఆర్బీఐ నుంచి ఇదివరకే దాదాపు తాహతుకు మించి అప్పులు తీసుకున్నారట. ఇలా అప్పుల కుప్ప చేస్తాడు కేసీఆర్, రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తుండు కేసీఆర్ అని చెప్పేసి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఆగం చేసి ప్రజలలోకి వచ్చి ఇలా కాళ్ళకు బొబ్బలు వచ్చేదాకా, చెప్పులు అరిగేదాకా కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిన మీరు ఇలా తెలంగాణ ప్రజల మధ్యలోకి ఎందుకు పోతలేరు? ఇలా 1వ తారీఖు నుంచి తిరుగుతామని చెప్తా ఉన్నది. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఇందిరమ్మ మొదటి విడత ఇండ్లు ఇచ్చిండ్రా, రైతు రుణమాఫీ అందరికి చేసిండ్రా? నిజంగా పోండి సారు, పోతేనే మా సొంటోళ్ళం చెప్తే ఇది ఏదో కావాల్సుకొని చెప్తా ఉన్నారు, వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు, చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోండి సారు, మీరు పోతేనే అర్థమవుతుంది మీకు జనాలలో వ్యతిరేకత ఏ రకంగా ఉన్నదో.
మళ్ళీ భారీ బందోబస్తు పెట్టుకొని ఎవరిని అడ్డం రానియా, ఎవరిని దగ్గరికి రానియా, అందరిని నచ్చినోళ్ళ నూకేసుకుంటూ పోతా అంటే మాత్రం నడవదు. జనాలల్లా తిరిగేది అందుకే పోన్రి మీరు పోతే మాత్రము. మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి స్పందించకపోవడాన్ని చాలా సీరియస్గా చూస్తా ఉన్నారు. ఈ అంశం ఏంది అనేది అర్థమైతే లేదు అని చెప్పేసి. ఇక చూడుర్రి, ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని గెలవండి. ఎందుకు ఆర్ఎస్ఎస్ తరహాలో ఎందుకు ప్రజల్ని గెలవమంటున్నారు? ఆ భావజాలాలు ఒకటే అని చెప్పడానిక? ఆర్ఎస్ఎస్ భావజాలాలతోనే ముందడికి పోతామని చెప్పేందుక? ఇప్పటికే మోడీ భావజాలాలతోని ఆర్ఎస్ఎస్ భావజాలాలతోని రేవంత్ రెడ్డి సార్ ముందడికి పోతా ఉన్నారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలను రెచ్చగొడతా ఉన్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సరే, మీరు ఏం చేసిండ్రు? 6 గ్యారంటీల పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి. కేవలం సోషల్ మీడియాను నమ్ముకుంటే సరిపోదు, బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మిద్దాం, కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ అని చెప్పేసి ఏం చేసిండని జనాలకు పొమ్మంటారు మీనాక్షి నటరాజన్. సరే పోన్రి, పోతానన్న అప్పుడని అర్థమవుతుంది మీకు. కానీ మొత్తం మీద అంటే ఇన్ని రోజులు వీళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు, సోషల్ మీడియా మీదనే పాలన అందించిండ్రు, సోషల్ మీడియా మీదనే అజ్జేసిండ్రు. ఇంకా తక్కువ అనుకుంటుండ్రు మేడం, మీరు తక్కువ అనుకుంటుండ్రా? చేస్తే గింత వేసిన దానికి 1000 కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు వేయించుకొని మొదగాలు పేజీలలో వార్తలు రాపించుకొని ఇంకా ముంగడికి పోకుండా అలా ఇచ్చిందేమీ లేదు. రైతు పండుగ అని చెప్పేసి హైదరాబాద్ నగరం మొత్తం ఎన్ని పిల్లర్లు ఉంటే, ఎన్ని మెట్రో పిల్లర్లు ఉంటే అన్ని మెట్రో పిల్లర్లకు తెలంగాణ రైతు పండుగ. ఇక సన్నబియ్యం గురించి ఇప్పుడు ఆ మహిళలను కోటీశ్వరులను లేచింది లేదు, ఏమీ లేదు. కానీ మొన్నటిదాకా మహిళలను కోటీశ్వరులను చేసిండ్రని చెప్పేసి అట్లా చెప్పుకొని తిరిగిండ్రు. ఇలా చేసింది ఏమీ లేదు, అక్కడ ఏమీ కనబడతలేదు. మహిళలను కోటీశ్వరులను చేసినాము, దుకాణాలు పెట్టించినాము. ఎవరికి పెట్టించిండ్రు సార్లు? ఒక్కరిని బయటకు తీయండ్రి. ఎవరికి పెట్టించిండ్రో ఒక్కరిని బయటకు తీయండి, చెప్పించుకరా అండ్రి. చెప్పిస్తుండ్రు కదా, మళ్ళా కాంగ్రెస్ వస్తుంది, కరెంటు బిల్ అట్లా మిగులుతుంది, బస్ కిరాయిలు ఇట్లా మిగులుతుంది అని చెప్పి చెప్పిస్తాను కదా. నిజమైన వాటిని నమ్ముతలేరు, మీరు పని కట్టుకొని చెప్పించిన వాటిని నమ్ముతాండ్రు. అట్లా మీరే పప్పుల కాలేసినట్లయితుంది, అట్లా మీరే బురదల దిగినట్లయితుంది. అసలైన వాస్తవాలు చూపించేటోళ్ళను నమ్ముండ్రి. ఏమనంటే కేసులు పెడతాం, ముందడికి పోతామంటే కాదు. ఏం చేసిండ్రు సార్లు మీరు? జనాలకు ఏం బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తారట. సరే, బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మించుండ్రి అంటే ఇన్ని రోజులు సోషల్ మీడియానే నమ్ముకున్నారు, ఇన్ని రోజులు సోషల్ మీడియా వేదికగానే పాలన అందించారు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ చెప్తా ఉన్నారు, ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. రైట్, కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేసినావు? మతం ఓవైసీ జపం తప్ప అభివృద్ధి ఏది? ఇక మీరు గట్లనే ఉన్నారు, వాళ్ళు గట్లనే ఉన్నారు. మతం అంటే కులం అంటే మతం, ఏమన్నంటే రెచ్చగొట్టుడు విద్వేషాలు తప్ప ఇంకేమీ లేవు. 2 గట్లనే ఉన్నాయి, దొందే. ఇలా 8 మంది బీజేపీ నుంచి ఉన్నారు ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఎంపీలు. 2 సార్లు బడ్జెట్ సమావేశాలు పెడితే, 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే పక్క రాష్ట్రమైన ఏపీ మీద వరాల జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఏమి మీరు ఇచ్చే నిధులు అని చెప్పేసి 16 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి, బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది, ఇటు పోతే ఓవైసీ నుంచి ఒక్కరు, మొత్తం 17 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉంటే ఇలా ఏం తెచ్చిర్రు తెలంగాణ రాష్ట్రానికి? గుండు సున్నా. పెట్టిన బడ్జెట్లో రూపాయి కూడా రాలే తెలంగాణ రాష్ట్రానికి. సింహభాగం మనమే గడతా ఉన్నాం. మనటువంటి రాష్ట్రాలే అబ్బదేవా సారీ అమ్మా రైట్, మొత్తం మీద సింహభాగం మొత్తము మనమే పన్నుల రూపంలో పంపుతా ఉన్నాం. మనం రూపాయి కడితే మనకు చారాన కూడా రిటర్న్ వస్తలేదు. ఇలా మీరు ఏం తెచ్చిర్రు తెలంగాణ రాష్ట్రానికి? ఎందుకు ఒకరి మీద ఒకరు దూషించుకుంటా ఉన్నారు? మీరిద్దరు ఏమి తేలే, మీ ఇద్దరితోని ఏమి కాదు. మీరు తెచ్చేది గాడిది గుడ్డని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. మతం ఓవైసీ జపం తప్ప అభివృద్ధి ఏది? మెట్రో విస్తరణ విభజన హామీలు అట్టవా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు. మహేష్ కుమార్ గౌడ్ సారు సప్పర్లు కొట్టాలి. చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకున్నట్లు ఇట్లా సప్పట్లు కొట్టాలి. ఇప్పుడు అర్థమైతా ఉన్నది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద. సరే, ఇక్కడ మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైని అని చెప్పేసి. ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తే
సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కేసులైతే ఇది మోడీ వెట్టిపించిందని చెప్పేసి మీరందరూ మొత్తుకుంటా ఉంటే ఎందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తలేరు, ఎందుకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేరు? అంటే బీజేపీతోని ఇక్కడ సంబంధం ఏర్పాటు చేసుకున్నారా, బీజేపీతోని కుమ్మక్కైనరా అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి, తెర మీదకి తెస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక జడివాన హైదరాబాద్ లో కుండపోత వర్షం, బండ్లగూడ కంచన్బాగులో 8 సెంటీమీటర్లు లోతట్టు ప్రాంతాల జలమయం, స్తంభించిన ట్రాఫిక్ తో వాహనదారులకు ఇబ్బందులు, ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. జిహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం. పలు జిల్లాల్లోనూ గాలివాన దెబ్బతిన్న పంటలు, నేడు రేపు కూడా వర్షాలే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అకాల వర్షాలు కుడుతా ఉన్నాయి. ఎందుకు పడతానే తెలియదు. రైతు విలవిల ఈ కారు మీద పెద్ద చెట్టు కూలింది చూడు. హైదరాబాద్ లో సైదాబాద్ కాలనీ గాంధీ పార్క్ వద్ద ఓ కారు పై కూలిన భారీ వృక్షం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. చూడు ఎంత పెద్ద చెట్టు ఒరిగిందో నేలకు. జర జాగ్రత్తగా ఉండుండ్రి, బయటకు రాకుండ్రి. వాన పడేటప్పుడు ఈదురు గాలులతో కూడిన వానలు వస్తా ఉన్నాయి. ఎందుకు వాతావరణంలో ఇటువంటి మార్పులు వస్తున్నాయో అర్థమైతలేదు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇలా రైతులందరూ పంటలు కళ్ళాలలో పోసుకున్నారు, కొన్ని కళ్ళాల మీదనే ఉన్నాయి, కొంతమంది పచ్చిగా కోస్తా ఉన్నారు, ఆగమాగమైతా ఉన్నది అని చెప్పేసి, ఎక్కడ దెబ్బతీస్తుంది అని చెప్పేసి కొంతమంది పచ్చిగా కోస్తా ఉన్నారు. రైట్. ఇక ఇవి ఇలా ఈడ హైలైట్ అయినాయి. ఇక ఈడ ఇంకొక వార్త మొన్న చెప్పినా కదా, ఆకులు కాల్చుకొని పెంకలేదు, ఐతారం నాడు లగ్గము అన్నట్లున్నది ఇలా కథ అని చెప్పేసి మొత్తం మీద ఇక్కడ ఏమైంది, ప్లీజ్ డోంట్ షో ఆంధ్రజ్యోతి అంట. అన్న ఎందుకే కుమారన్న ఆంధ్రజ్యోతి ఎందుకు చూపెట్టద్దు అంటాను అంటే, తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఏమర్థమైంది అంటే, అసలు తెలంగాణ సమస్యల పట్ల వీళ్ళకి అవగాహన లేదు. తెలంగాణ సమస్యలను వీళ్ళు పట్టించుకునే పరిస్థితులలో వీళ్ళు లేరు అనేది. ఇలా చూడుర్రి, మిస్ వాళ్ళు అని చెప్పేసి పెద్దగా రాసుకొని వచ్చిండ్రు. ఒకసారి చూద్దాము. పెద్దగా రాసుకొని వచ్చిండ్రు. హైదరాబాద్ ప్రేమ నగరం, మిస్ వాళ్ళతో తెలంగాణ ముందుకు ప్రపంచం అని చెప్పేసి. రైతుల దగ్గరకు పోకపోతే మైకు పట్టుకొని, రైతులను ఇంటర్వ్యూలు చేయకపోతే, పంట తడిసి రైతులు అల్లల్లాడుతుంటే వాళ్ళ దగ్గరకు పోయి చేన్ల పొంటి తిరగకపోతే, ఇలా మిస్ వాళ్ళు తరంగానే వాళ్ళని ఇంటర్వ్యూలు చేసుకుంటా కూసో కానీ ఏం నష్టం ఏం లేదు కానీ కూసో. మిస్ వాళ్ళతో తెలంగాణ ముందుకు ప్రపంచం అంటే ఫార్ములా ఈ కార్ రేస్తోని ప్రపంచం ముందుకు తెలంగాణ ఓలే. ఫార్ములా ఈ కార్ రేస్తోని ప్రపంచం ముందుకు తెలంగాణ ఓలే. ప్రపంచ స్థాయిలో ప్రపంచ పటంలో తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగలే. కానీ మిస్ వాళ్ళు పోటీలు పెడితే మాత్రము పెరుగుతుంది. ఫార్ములా ఈ కార్ రేసు పెడితే దాంట్లో ఇబ్బంది అయినాయి, సాంకేతిక లోపాలు తలెత్తినాయి, కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ పాటించలేరు, అట్లా ఇట్లా అని మాట్లాడి కేసుల పాలు చేయాలని ఎదురు చూసిన వాళ్ళు ఇలా మిస్ వాళ్ళు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు? మిస్ వాళ్ళు పోటీలు తెలంగాణలో ఎందుకు నిర్వహిస్తా ఉన్నారు? ఇలా రైతు బంధుకు పైసలు లేవంటారు, రైతు భరోసాకు పైసలు లేవంటారు, పోరగాళ్ళకి చాక్ పీసులకు పైసలు లేవంటారు, గ్రామ పంచాయతీ ట్యాంకులు గడిగేటందుకు బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవంటారు, ఇటు పోతే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు పైసలు లేవంటారు, ఏమైనా శంకుస్థాపనలు చేసేస్తారు, రిబ్బన్లు కత్తిరిస్తారు ఊకుంటారు కానీ, కట్టిన వాటిని రిబ్బన్లు కత్తిరిస్తారు ఊకుంటారు కానీ, కొత్త బిల్డింగ్లు సగంలో ఉన్న వాటిని పూర్తి చేద్దామని లేదు. ఇక్కడ హాస్పిటల్ కార్పొరేట్ దవాఖానా లెవెల్లో హాస్పిటల్ కడితే వాటిని ఇంతవరకు ఓపెన్ చేయలే. ఎక్కడన్నా 47వ వార్డులో అది పెడతారా, 47వ అంతస్తులో అది పెడతారా, 27వ అంతస్తులో అది పెడతారా, 37వ అంతస్తులో అది పెడతారని మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా సప్పులు చేస్తలేడు. కనీసం ఆ బిల్డింగ్లు ఓపెన్ చేయాలి, కట్టిన వాటిని ప్రజలకు సేవలకు అందించే మార్గంగా ముందడికి తీసుకుపోవాలి అనే ఆలోచన లేదు. ఇలా మిస్ వాళ్ళు పోటీలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కూర్చుంటారు. సరే, ఎప్పుడు పెట్టాలి ఈ పోటీలు? మీరు అన్ని విధాలా ఇప్పుడు ఏం తక్కువ 100 నుంచి 200 కోట్లు కావాలన్నా వీటితో నచ్చేది ఏంటి? ఇలా ఏం చెప్తాండ్రు? చేనేత చీరలు ఆభరణాలను పరిచయం చేయాలి. చేనేతన్నల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ప్రపంచానికి చేనేత చీరలు పరిచయం చేస్తారట. సరే, పరిచయం చేయండి, మంచిదే. అంటే మీరు పరిచయం చేయకముందే మన నేతన్నలు నేర్చిన బట్టలు ఆస్ట్రేలియా దాకా పోయినాయి. ఆస్ట్రేలియా దాకా కూడా ఎగుమతులు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు దాన్ని మూలకు పడేసిందా ఏం కథనా? మరి దాని మీద చొరవ చూపెడుతున్నారా లేదా? కానీ మన తెలంగాణ నేతన్నలు నేర్చిన బట్టలు ఆస్ట్రేలియా దాకా పోయినాయి వల్ల
ఎక్స్క్యూజ్ మీ. మన తెలంగాణ నేతన్నలు నేసిన బట్టలు ఆస్ట్రేలియా దాకా పోయినాయి. ఇలా నేతన్నలను ఆదుకుంటాం, నేతన్నలను అజ్జేస్తామనంటే కనీసం బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా తెలంగాణ నేతన్నలకు ఇయ్యలే. ఇవి నేతన్నల దాకా పోతాయా? మీరు ప్రపంచానికి పరిచయం చేస్తే నేతన్నలకు ఏమన్నా సాయం అవుతుందా? నేతన్నలకు ఏమన్నా ఆసర అవుతుందా? నేతన్నల జీవితాలలో వెలుగులేమన్నా నింపుతారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 50 మంది నేతన్నలు నేల రాలిండ్రు, బలిమికి జీవి తీసుకున్నారు. ఇలా నేతన్నలను పట్టించుకునేందుకు పైసలు ఉండేవి, కానీ నేతన్నలు వేసిన చీరలు మాత్రం ప్రపంచ స్థాయిలో పరిచయం చేస్తారట. ఇలా నేతన్నలకు ఆర్డర్ ఇవ్వడానికి పైసలు ఉండేవి, కానీ నేతన్నలు నేసిన ఆభరణాలు చీరలు ఏవైతే ఉంటే వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తారట. వచ్చిన వారికి మన ఆతిథ్యాన్ని సంస్కృతిని చూపించాలి. ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, ఎక్కడికి వెళ్ళాలనేదే ముఖ్యం. ఆ దిశగా మహిళలు ముందుకెళ్ళాలి. మహేష్ బాబు అంటే ఇష్టం, తెలుగులో నటిస్తానేమో. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. 100 కోట్లు అంటే దాదాపు ఒక 600 కోట్లు 500 కోట్ల రూపాయలు లేవు రైతు భరోసా పైసలు ఇవ్వడానికి. రైతు భరోసా పైసలు ఇవ్వడానికి 500 నుంచి 600 కోట్ల రూపాయలు లేవు. 600 నుంచి 500 కోట్ల రూపాయలు లేవు. కానీ మొత్తం మీద వీళ్ళు 100-200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తారట తెలంగాణ రాష్ట్రంలో. ఇక చూడండి ప్రజలారా, తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడినరు, ఎవరు తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం పనిచేస్తారు అనేది ఇక ముందటినైనా మీరు ఆలోచన చేసుకోవాలి. మేము ఇక్కడ ఎవరికి ఇంటియట్లే, ఎవరికి అజ్జేయట్లే, మీరు ఆలోచన చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇలా తెలంగాణలో ఈ పోటీలు నిర్వహిస్తారట. రైట్, ఇది మొన్ననే చెప్పిన నేను. మిస్ వరల్డ్ పోటీలకు అక్కడ పరిశీలన చేసడానికి పోతుండ్రు అన్నప్పుడే నేను చెప్పిన, ఏమని చెప్పిన, ఆకులు కాల్చుకొని పెంకలేదు కానీ ఐతారం నాడు లగ్గం పెట్టుకున్నారట అన్నయ్య ముచ్చట చెప్పిన. ఇలా గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు పైసలు లేవు, గురుకుల పిల్లలను పట్టించుకునేందుకు పైసలు లేవు, బడి పోరగాళ్లకు బడి పుస్తకాలు టైం ఇచ్చేందుకు పైసలు లేవు, సరైన విద్యా విధానం, సరైన వైద్యంని తెలంగాణ నిరుపేదలకు అందించేందుకు పైసలు లేవు. కానీ ఇయ్యల్లా మిస్ వరల్డ్ పోటీలు పెట్టడానికి వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి మాత్రం కోట్లు ఖర్చు పెట్టడానికి తెలంగాణ సర్కార్ ముంగటి కడిగేస్తా ఉన్నది. ఇలా మెట్రో విస్తరణ కోసమే పైసలు లేవని జపాన్ పోయిండు, జపాన్ టూర్ అని చెప్పేసి జపాన్లో పైసలు అడకచ్చేందుకు పోయిండు, అప్పు తెచ్చేందుకు పోయిండు అని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం కోడై కూస్తా అంటే ఇలా మిస్ వరల్డ్ పోటీలు ఏడికెళ్ళి పెడతారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక దొరల కోసమే ధరణి, అందుకే దానిని బంగాళాఖాతంలో విశ్లేషణం, పేదోడు చుట్టమైన భూభారతి చట్టాన్ని తెచ్చినాం. నిజంగా ఆత్మసాక్షిగా చెప్పు పొంగిలేడి శ్రీనన్న, గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, ధరణిలో ఉన్న ఏ ఒక్క పాయింట్ కూడా నువ్వు ఇలా భూభారతిలో పెట్టలేవా? మొత్తం ధరణిలో ఉన్న అంశాలనే కాపీ కొట్టి అందులో 33 అంశాలుగా ఉన్న వాటిని 6 అంశాలకు కిందికి చేర్చి ఇలా ఏ ఒక్క అంశం కూడా నువ్వు ధరణి నుంచి కాపీ కొట్టలేవా? ఏ ఒక్క అంశం కూడా మొత్తం ధరణిలో ఉన్న విధానాలే ఉన్నాయి, మొత్తం ధరణిలో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే మేము కొత్తగా పెట్టినాం, ఈ కొత్తగా పెట్టినామని చెప్పుకోకపోతే ఏమవుతుంది తెలుసా? 5 మంది సభ్యులతో కూడిన కమిటీ చేసిండ్రు కదా, ఆ కమిటీకి ఉట్టిగా కాలయాపన ఎందుకు చేసిందని చెప్పేసి ఒక ప్రశ్న అక్కడ రేజ్ అవుతుంది కదా. అందుకనే కొత్తగా చేసినాం, కొత్తగా పెట్టుకున్నాం, కొత్తగా తీసుకొచ్చినాం, ధరణిని బంగాళాఖాతంలో విసిరేసినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ధరణిని బంగాళాఖాతంలో కాదు, ఎక్కడా విసిరేయలే, ధరణిలో ఉన్న అంశాలే ఇక్కడ ఉన్నాయి. ధరణిలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలే ఇక్కడ ఉన్నాయి, ధరణిలో ఉన్న అంశాలనే ఇందులో పొందుపరిచిండ్రు అని చెప్పేసి ఇక పోయిండ్రు. రోడ్ షోకు పోయిన కాడ ఒక హృదయ విదారక ఘటన, ఇంత నీచానికి దిగజారిండ్రేంది 2 మంత్రులు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజలు కానీ చూసిన వాళ్ళందరూ తుపుక్కనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రైట్, ఒకటి ఇది చదువుకున్నాక అటు పోదాం మనం.
ఇంటికి పంపిన వాళ్ళలో 2000 మందికి మళ్ళీ ఛాన్స్. తొలగించిన రిటైర్డ్ సిబ్బంది కోసం విభాగాధిపతుల పట్టు. 6729 మందిలో 2000 మందిని తీసుకునేందుకు ఒత్తిళ్లు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వరా? నిరుద్యోగుల్లో అసంతృప్తి. ఉద్యోగ విరమణ తర్వాత కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ విభాగాల్లో ఏళ్లుగా తిష్టవేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విభాగాధిపతులు మాత్రం వారిలో కొందరిని తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న 6729 మందిని తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏమున్నది, తొలగిస్తుండ్రు, కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళని తీసుకున్నారు, రిటైర్ అయిన వాళ్ళని కూడా తీసుకున్నారని అన్నారు కదా. ఇలా రిటైర్ అయిన వాళ్ళని కూడా తీసుకున్నారు అన్నారు. మొన్నటిదాకా మీరు చేసింది ఎన్నిసార్లు? మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఏమంటారు, ఆ శాఖలలో కొలువులు ఇయ్యదే. మొన్నటిదాకా చూసినాం కదా, మళ్ళీ బాధ్యతలు చేపడుతుండ్రు, మళ్ళీ బాధ్యతలు చేపడతాండ్రు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి. రైట్, మొత్తం మీద తొలగించినప్పటికి కూడా అందులో 2000 మందిని తీసుకోవాలని చెప్పేసి విభాగాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒత్తిడి చేస్తా ఉన్నారట. రైట్, ఒక్కసారి మనం నమస్తే తెలంగాణలో చూద్దాం. ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది మనకు ప్రధానంగా. రైట్, మహిళల మనసులో తెలంగాణ భావనను పొదులు కొలిపితే ఆ భావన కుటుంబానికి సమాజానికి వ్యాపిస్తుంది. అది తరతరాలు తెలంగాణ సుభిక్షంగా శ్రేయస్కరంగా ఉండేందుకు దోహదపడుతుంది. గ్రామం నుంచి రాష్ట్రం వరకు మహిళా శక్తి సిద్ధమైతే ఆ శక్తే తెలంగాణను నడిపిస్తుంది అని చెప్పేసి కేసీఆర్ భావించారు. మొత్తం మీద మహిళా నాయకులు ఎవరైతే ఉంటారో, నాయకురాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఈ రజతోత్సవ సభ తర్వాత ఏప్రిల్ 27 తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి ఏం మారబోతున్నాయి, ఏం కథ అనైతే తెలియదు. మొత్తం మీద ఇంత పెద్ద సభ ఎందుకు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు. ఇంత పెద్ద సభ ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు 25 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రస్థానము కొనసాగించిన పార్టీలు లేవు. చాలా తక్కువ కాదు. దేశంలో టీడీపీ ఒకటైతే, రెండోది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఒకటైతే, రెండోది కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మగలో పుట్టింది పుబ్బలో పోతుంది అని చెప్పేసి హేళన చేసిన స్థాయి నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ మలుపు తిప్పిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పార్టీ నిలబడది, ఈ పార్టీ ఆగమవుతుంది, తెలంగాణ రాష్ట్రం నినాదం కోసం వచ్చిన పార్టీలన్నీ కొట్టుకొని పోయినాయి, ఈ పార్టీ కూడా గట్లనే పోతుంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుడు కాదు, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అమ్ముకుంటాయి, చీకట్లు గమ్ముకుంటాయి, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమవుతుంది, కరెంట్ ఉండదు, బట్టలు ఎండది, కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి హేళన చేసినోళ్ళే వారే శబాషు బిడ్డ తెలంగాణ రాష్ట్రం అని చెయ్యెత్తి చెలియుడు కొట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం ఉంది అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ఇలా మాట్లాడుతుంది. పండ్లు ఊసిపోని పసిపోరడు కూడా జై తెలంగాణ నినాదం అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఉంది. అది ఇలా 25 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నది. సుదీర్ఘ ప్రస్థానం, సుదీర్ఘ ప్రయాణం, ఎక్కడ ఎన్నో ఒడిదొడుగులున్నా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎక్కడ కింద పడకుండా పైకి లేచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గందుకని ఇలా పెద్ద ఎత్తున 1200 ఎకరాలలో 10 లక్షల మందితోని నిజంగా సభలు నిర్వహించడము కేసీఆర్ తోటి కాని పని. సభలు నిర్వహించడు కేసీఆర్ తోని కాదు అనే డౌట్, అనుమానం అవసరం లేదు. సభలు నిర్వహించట్లో కేసీఆర్ను మించిన దిట్ట ఇంకెవ్వరు లేరు, కేసీఆర్ను మించిన నాయకుడు ఇంకెవ్వరు లేరు. ఆయన మాటతోనే జనాలను అక్కడనే కట్టిపడేస్తారు. వచ్చేదాకా ఎదురు చూసి ఇక పోదామనుకునే మోపుకు తెలంగాణ ప్రజలు ఏ సభలకు పోయినా, ఏ సమావేశాలకు పోయినా వచ్చేదాకా నిలబడి ఇక పోదాం కేసీఆర్ వచ్చేటట్టు లేరు అని అనుకున్నాక కేసీఆర్ వచ్చి గంట స్పీచ్ దంచినా, 2 గంటల స్పీచ్ ఇచ్చినా ఇలా కాలు గదలపకుండా, కన్ను ఆర్పకుండా చూసే అంత శక్తి కేసీఆర్లో ఉంటుంది. కేసీఆర్ మాట్లాడే మాట విధానంలో ఉంటుంది. ఇలా మొత్తం మీద సభ పెడతా ఉన్నారు వరంగల్ ఎలకతుర్తిలో సభ పెడతా ఉన్నారు. ఆ సభకి ఎన్నో అడ్డంకులు సృష్టించాలని చూస్తూ ఉన్నారు. ఆ సభకు ఎన్నో విధాలుగా ఆటంకాలు కలిగించాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి పోలీసులు కూడా ఎక్కువగా అటువైపే ఉంటారు. పోలీసులు కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా నిలబడరు, ఎక్కువగా అజ్జెయ్యరు. ఇక మరి ఏమన్నా చేస్తే చెప్పలేము, ఏమన్నా చేస్తే ఇంకా నవ్వేటోళ్ళము కూడా జారిపడ్డట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ జర ఆచితూచి అడిగేయండి.
మీరు ఇప్పుడు ఈ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసి వరంగల్ సిటీ మొత్తం సిటీ పోలీస్ యాక్ట్ అమలు పెట్టినప్పుడే మీరెప్పుడో ఇజ్జత్ ఓడగొట్టుకున్నారు. ఎందుకు ఓడగొట్టుకున్నారంటే రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ సభ అంటే భయపడతా ఉన్నారు, కేసీఆర్ సభ పెడతారంటే భయపడతా ఉన్నారు, అన్ని లక్షల మంది వస్తారని చెప్పేసి భయపడతా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే జనాలకు ఓ మెసేజ్ పోయింది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం, ఎటువంటి చిల్లర బుడ్డ కార్యక్రమాలు చేస్తే మాత్రం ఆగమైతుంది కథ. ఇంకా నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు అవుతుంది, ఇంకా వ్యతిరేకత సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. ఆల్రెడీ ఊక్కుంటారా? మొన్న సిటీ పోలీస్ యాక్ట్ పెడితేనే బీఆర్ఎస్ నాయకులందరూ ముక్తకంఠంతో నినదించి ఎందుకు భయమైతుందా రేవంత్ రెడ్డి సార్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సభ పెడతామంటే, సమావేశం ఏర్పాటు చేస్తామంటే భయమైతుందా రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ముక్తకంఠంతో నినదించిండ్రు, ఒకే కంఠంతో గర్జించిండ్రు. హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, వాళ్ళు సభ పెట్టుకోవాలని చూస్తా ఉన్నారు. మీరు సభ పెట్టుకోవడానికి టైం ఇయ్యరా? వాళ్ళకి ఏర్పాట్లు ఉంటాయి కదా, ఏర్పాట్లకు టైం ఇయ్యరా? ఇప్పటికే ఆ రైతుల నుంచి వాళ్ళు కాగితాలు సమీకరించి పెట్టుకున్నారు, వాళ్ళు అంగీకారం తెలిపిండ్రు, వాళ్ళు మద్దతు తెలిపిండ్రు. ఆ రైతుల పొలాలలో సభ పెట్టుకోవడానికి వాళ్ళు మద్దతు తెలిపిండ్రు. ఇవాళ వాళ్ళ సభ పెట్టుకోవడానికి మీరు టైం ఇయ్యరా? ఏర్పాట్లకు టైం ఇయ్యరా అంటే దెబ్బకే సిటీ పోలీస్ యాక్ట్ సిటీల పోలీసులు స్పందించి మేము బీఆర్ఎస్ సభకు పూర్తిగా సాయశక్తుల సహాయం చేస్తాం, మద్దతు ఇస్తాము అని చెప్పేసి పోలీసులు హైకోర్టు ఆదేశాలను అనుసరించి వాళ్ళు ఒప్పుకున్నారు. సభకు సన్నాహకాలు నడుస్తూ ఉన్నాయి, సభ పెట్టేందుకు కార్యక్రమాలు ముందడి కొనసాగుతూ ఉన్నాయి, సభ పెట్టేందుకు మొత్తం మీద పనులు వేగవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఎంత 19 తారీఖు, 27 తారీఖు అంటే అటు ఇటు ఒక 9 రోజులు ఉన్నది అనుకో, గంతే 9 రోజులు ఉన్నది. 9 days to go అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం మనం. మహిళా సైన్యం సిద్ధం చేద్దాం, తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని శాశ్వతంగా నిలుపుదాం కేసీఆర్. మహిళలకు మనమే అస్త్రశస్త్రాలు అందించాలి, వారిలో నాయకత్వ పటమను పెంపొందించాలి, రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలి. ఇది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పై గురుతర బాధ్యత. చిన్న సౌండ్ తక్కువ పెట్టు, రైట్. ఇది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పై గురుతర బాధ్యత. ప్రతి మహిళలో తెలంగాణ భావనను పొదుగొల్పాలి, అప్పుడే తెలంగాణ శ్రేయస్కరంగా సుభిక్షంగా ఉంటది. అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయాలి. వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిరు. మొత్తం మీద మహిళలను శక్తివంతులుగా మార్చాలి, మహిళలలో ఉత్తేజాన్ని నింపాలి, మహిళా నాయకురాళ్లను ముంగడికి తీసుకొని పోవాలి. మహిళను చైతన్యవంతం చేస్తే ఆ కుటుంబం మొత్తం చైతన్యవంతం అవుతుంది అని చెప్పేసి మహిళలల్లా తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ నినాదాన్ని నింపాలి అని చెప్పేసి కేసీఆర్ రోజుకొక దగ్గర నుంచి మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చిన మహిళలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఎర్రవల్లిలో ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధులతో వరంగల్ జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. రేపటి తెలంగాణ కోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిండ్రు. మహిళల్లో నాయకత్వ పటిమను పెంపొందించి తెలంగాణ భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకునేందుకు గురుతర పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ సిద్ధం కావాలని చెప్పిండ్రు. ఇంటర్ విద్యార్థిని స్థాయి నుంచి సమాజంలోని అన్ని రంగాలు, అన్ని వర్గాలకు చెందిన మహిళలతో వచ్చే నెలలో తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించిండ్రు. ఈ నెల అంటే ఇక్కడ 2001లో ఇప్పుడున్న నాయకులు ఒక యువతను తీసుకొని చైతన్యం నింపిండ్రు, ఎట్లా ముంగడికి పోవాలనే నినాదాలను నింపిండ్రు, ఎట్లా చైతన్యవంతులుగా మార్చాలనో అట్లా తీర్చిదిద్దిండ్రు. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ 2001లో యువతలు డిగ్రీ అయిపోయి అందరూ ఇట్లా ముంగడికి కొనసాగిండ్రు. అప్పుడు ఒక పటిష్ట నాయకత్వాన్ని కొనసాగించిండ్రు. ఇప్పటిదాకా దాదాపు ఒక 25 ఏళ్ల పాటు 24 ఏళ్ల పాటు ఒక యుద్ధం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండ్రు. ఇప్పుడు అటువంటి నాయకత్వాన్ని మళ్ళా తయారు చేయాలి. బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ మాట్లాడిన ఒకనొక సందర్భంలో నేను ఇంటర్వ్యూకి పోతే ఏం కథ అంటే కేసీఆర్ కొన్ని అంశాలు చెప్పిండ్రట. ఆయన ఏం అంశాలు చెప్పిండ్రంటే, అప్పుడు మీరెట్లా మమ్మల్ని తయారు చేసిండ్రో ఇప్పుడు మేము బాధ్యత తీసుకొని ఇప్పుడు మమ్మల్ని మీరు అప్పుడు ఎట్లా తయారు చేసిండ్రో ఇప్పుడు కూడా మేము యువతను తయారు చేస్తాం, కొత్త శక్తిని, కొత్త రక్తాన్ని తయారు చేస్తాం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కోసం అని చెప్పేసి, తెలంగాణ కోసమని
బోయినపల్లి వినోద్ కుమార్ మేము ఆ బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పినట్టు ఆ అంశాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మొత్తం మీద వచ్చే నెలలో ఈ రజతోత్సవ సభ తర్వాత వచ్చే నెలలో పెద్ద సమావేశాన్ని నిర్వహిస్తారు. బీఆర్ఎస్ అది ఏది తెలంగాణ భవన్ వేదికగా అందరినీ ఇంటర్ విద్యార్థుల నుంచి మహిళలందరినీ ఏకతాటి మీదకి తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పుండ్రి. ఊ అంటే కవితను దూరం పెడుతుండ్రు కేసీఆర్, ఊ అంటే హరీష్ రావును దూరం పెడతాండ్రు కేసీఆర్, కేటీఆర్ కోసం అది చేస్తాను కేసీఆర్ అని చెప్పేసి చాలా మంది సంఖ్యలు గుద్దుకుంటా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు కవిత అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఎవరైతే ఉంటారో నాయకురాలు ఎవరైతే ఉంటారో ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రతినిధులతోని సమావేశం ఏర్పాటు చేసిండ్రు ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన. ఇప్పుడు దూరం పెడతాండ్రా ఏం చేస్తాండ్రా అనేది తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడితే నమ్మేతందుకు జనాలేం పిచ్చోళ్ళు గారు, రైట్. ఇక ఇక్కడ ఈ వార్త చూడుండ్రోల్లా, పసి ప్రాణమా పోని ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో. ఇది చూసినాక గుండె తరక్కవైందోల్లా. ఇంతకు దాకా చెప్పిన కదా తమ్నేలు కూడా అదే పెట్టిన. దిగజారిన మంత్రులు సీతక్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి పెట్టిన కదా. ఆ దిగజారిన అని ఎందుకు పెట్టినా అంటే ఇగో దీనికి పెట్టిన. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక పసిబిడ్డ ప్రాణం పోయింది, కాన్పులోనే ప్రాణం పోయింది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పినాక కూడా నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేస్తే ఆ చనిపోయిన బిడ్డ బయటకు వచ్చింది. ఆ చనిపోయిన బిడ్డను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ధర్నాకు దిగిండ్రు. ఆ వైపునే వాళ్ళ రోడ్ షో కొనసాగింది. ఎందుకు కొనసాగింది ఈ రోడ్ షో? భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో అది కొత్తగా తీసుకొచ్చినామని చెప్పేసి సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నారో ఆ భూభారతి చట్టాన్ని ప్రజలకు తీసుకుపోయేదందుకు, ప్రజలలో అజ్జేసేదందుకు వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు, ధరణితోనే గాని వీళ్ళు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తారట. ఈనాడు పేపర్లో చూపెడతా రైతుల కళ్ళల్లో వీళ్ళ ఆనందం ఏ రకంగా చూపెట్టిండ్రు అనేది నేను ఈనాడు పేపర్లో చూపెడతా మీకు. తెలంగాణ ఈ నమస్తే తెలంగాణ పత్రిక అయిపోయిన తర్వాత ఈనాడులో చూపెడతా రైతుల కళ్ళల్లో ఆనందం ఏ విధంగా చూసిండ్రు ఏం కథ అనేది నేను జర్ర ముంగడికి వెనక మీకు చూపెడతా. అయితే ములుగు రోడ్ షోలో శిశువు మృతదేహాన్ని చూపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న మంత్రులు పొంగిలేటి సీతక్క. ఏ పేపర్లనన్నా ఈ వార్త వచ్చిందా? అదే పోయిన ప్రభుత్వంలో అందరూ కుమ్మక్కై ఆంధ్ర శక్తులతోని కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రం మీద ఏడిసే ద్రోహులతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని ఏ పథకం పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా బూచి దొరికితే ఆవగింజంత దొరికితే గుమ్మడి గింజంతా అజ్జేసి మొత్తం మీద గుమ్మడికాయంత అజ్జేసి ఇలా పెద్ద పెద్ద వార్తా పత్రికలలో తాటికాయంత రాసుకున్నోళ్ళు ఇలా ఈ అంశాన్ని ఎందుకు హైలైట్ చేయలే? ఇడ పసిబిడ్డ కనబడతా ఉన్నది, ప్రాణం పోయిన పసిబిడ్డ కనబడతా ఉన్నది, వీళ్ళ రోడ్ షో ఇక్కడనే కనబడతా ఉన్నది. నాకు ఈ కెమెరాకు ఉన్నంత డిస్టెన్స్ కూడా లేదు, అక్కడ కనబడలేదా? మరి ఏమైంది? సరే బిడ్డ చనిపోయిందని తెలియలేదు కావచ్చు, పసిబిడ్డను పైకెత్తిండ్రు కదా, పసిబిడ్డను ఎందుకు పైకెత్తుతా ఉన్నారు? పసిబిడ్డని ఈ మన్ను టెండర్లో ఎందుకు బయటకు తీసుకొచ్చిండ్రు? అయ్యో ఆ పసిబిడ్డకి ఏమన్నా ప్రాబ్లం ఏమో, ఆ పసిబిడ్డను ఏమన్నా మేము కాపాడగలుగుతామేమో, ఆ తల్లిదండ్రులతో అయితలేదేమో, మేమేమన్నా సాయం చేద్దామేమో, లేకపోతే ఏమన్నా చెప్పుదామేమో అని చెప్పేసి ఆలోచన రాలేదా? ఎంతసేపు ఆ రోడ్ షోనే ఉన్నదా? లేకపోతే వైద్య శాఖ మంత్రిలో మేము కాదు వైద్య శాఖ మంత్రి స్పందిస్తాడు అనుకున్నారా? ఇలా పోయినోళ్ళు పసిబిడ్డను ప్రాణం పోయిన పసిబిడ్డను ఎత్తి ధర్నా చేస్తంటే కర్కశత్వంగా ఆ కుటుంబ సభ్యులను పోలీసులు ఈడ్చి పారేసిండ్రు, లాగి పాడేసిండ్రు. ఇదా మీ మానవత్వం? చచ్చిపోయినాయా మానవత్వ విలువలు లేకుండా చచ్చిపోయినాయా? మొత్తం మీద రాజకీయం చేద్దామనే చూస్తా ఉన్నారా? ఈ అంశం రాజకీయానికి పనికిరాదని చెప్పేసి పక్కకు పెట్టిండ్రా అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున. ఈ అంశం చూసిన తర్వాత ఎవరికైనా గుండె తరక్కపోవాల్సిందే. అయ్యా ఈ పరిస్థితులు ఉన్నాయి, నాయనా ఈ పరిస్థితులు ఉన్నాయి, గవర్నమెంట్ దవాఖానలో పట్టించుకుంటలేరు, పశువులు ప్రాణాలు తీసినట్లు పిల్లల ప్రాణాలు తీస్తా ఉన్నారు, కనీసం పట్టించుకుందామనే ధ్యాస లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తే పసి ప్రాణమా పోతే పోని ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, కాన్పు వేల శిశువు మృతి, న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం రాస్తారోకో. అదే రహదారిపై మంత్రులు పొంగిలేటి సీతక్క ర్యాలీ, నిరసన తెలుపుతున్న వారిని లాగి వారేసిన పోలీసులు, మృత శిశువును కుటుంబం పైకెత్తి చూపిన ఆగని రోడ్ షో, ఆమె రోదన పట్టించుకోకుండా ముందుకు సాగిన మంత్రులు అని చెప్పేసి. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళు రోడ్ షోకు పోయినరు కదా, రోడ్ షోకు పోయిన కాడ ఎందుకు పట్టించుకుంటారు చెప్పుండ్రి? వాళ్ళు జనాలను చూడాలి కానీ జనాలు వాళ్ళని చూడొద్దు. ఇది రోడ్ షో. శిశువును పైకెత్తినా
పట్టించుకున్న పాపాన పోలే ఆ వీడియోలు పాపం కుటుంబ సభ్యులను ఏ విధంగా ఈడ్చి పాడేసిండ్రో ఆ వీడియోలు మీకు ఇక్కడ నేను చూపెడతా. కుటుంబ సభ్యులను ఏ విధంగా ఈడ్చి పాడేసిండ్రో చూడుర్రి మీరు. వీళ్ళ రోడ్ షో ఇది. ఇగో పసిబిడ్డను ఎట్లా పైకెత్తుతుండ్రు చూడు, పసిబిడ్డను ఎట్లా పైకెత్తుతుండ్రు చూడు. కనవల్లేదా ఎంత దూరం ఉంది వాళ్ళకు వీళ్ళకు, ఎంత దూరం ఉన్నదల్లా ఈడ్చి పారేస్తుండ్రు పోలీసులు. ఇంత కర్కసత్వమా, ఇంత అధ్వానమా? పోలీసులు ఈడ్చి పారేస్తుండ్రు, వాళ్ళ బాధ చెప్పుకోకముందే ఈడ్చి పారేస్తుండ్రు. చూడుర్రి ఈ బాధ, చూడుర్రి ఆవేదన, చూడుర్రి. పిలిపించుకోనుర్రి మా ఇంకా ఉందాతనం పెరగకపోతుండేనా మీది, ఇంకా ఉందాతనం పెరగకపోతుండేనా మీది? అయ్యో పిలుచుకున్నారు, మాట్లాడుతుండ్రు, వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు అని చెప్పేసి వాళ్ళు ఇలా 4 కుటుంబాలకు చెప్పుకోకపోతుండేనా? కాంగ్రెస్ పాలన అంటే ఇదిరాబాయ్. సామాన్యునికి ఆపద వస్తే ఎంబట నిలబడ్డారు, ఎంబటే ధైర్యంగా నిలబడ్డిర్రు, వెన్ను తట్టిండ్రు, మొత్తం మీద మా కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఇట్లా ఈ బిడ్డకు అయినట్లు ఈ తల్లి కడుపు కోత మిగిలినట్టు ఇంకే తల్లికి కడుపు కోత మిగలద్దు అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చిండ్రు. ఇంకే బిడ్డకి ఇట్లా జరగదు, ఇంకే తల్లికి ఇట్లాంటి కడుపు కోత మిగలది అని చెప్పేసి మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక ముచ్చట చెప్పిండ్రు అని చెప్పేసి ఊళ్ళోకి పోయి ఇంకో 4 కుటుంబాలకు వాళ్ళకి చెప్పకపోతుండేనా? ఇలా రోడ్ షో కంటే ఎక్కువగా అయిపోకపోతుండేనా మీ హైపు? రైట్. మొత్తం మీద ఈ పరిస్థితి. ఇగో పసిబిడ్డను పైకెత్తి చూపెట్టినా కూడా పట్టించుకోని పరిస్థితి. ఎంత దూరం ఉందో రోడ్ షోకు ఈ పసిబిడ్డకు? అగో ఎంత దూరం ఉంది చూడుండ్రి. మాకు న్యాయం చేయండ్రి అని చెప్పేసి ఆ బాధిత కుటుంబం రోడ్డు ఎక్కి ఆ జీవిడిచిన పసిబిడ్డను పైకెత్తి ఈ పరిస్థితి ఉన్నది, కాన్పులోనే శిశువు చచ్చిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే పట్టించుకున్న పాపాన ఓలే. ప్రజాపాలన గిడిసబారిందా? స్పందన స్పర్శగానం లేని స్థితికి సర్కారు దిగజారిందా? పసిగుడ్డు శవమో తల్లి రోదన ఓ కుటుంబం ఆవేదన కండ్ల ముందు కనిపిస్తున్న కదలిక లేదా, కనికరం రాలేదా? పచార యావలో పడి ప్రజల గోడును వదిలేసిండ్రా? మానవీయత మరిచి సంకుచిత రాజకీయాల చుట్టూ ప్రభుత్వ పెద్దలు పరిభ్రమిస్తున్నారా? ములుగులో మంత్రుల రోడ్ షో కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది. ములుగులోనే కదా సీతక్క, నీ నియోజకవర్గం కదా అక్క, పట్టించుకునే పాపాన ఓతలేవా అక్క? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవి సమస్యల లెక్క కనబడ్డాయి కానీ ఇలా సమస్యల లెక్క ఎందుకు కనబడతలేవని ప్రశ్నిస్తానది యావత్తు తెలంగాణ సమాజం అక్క. ఏ సమస్య వచ్చినా వరదలలో సింగులు పైకెత్తుకొని చెప్పులు కాళ్ళకెళ్ళి చెప్పులు ఇరిచి చేతులు పట్టుకొని ఫోటోలు వీడియోలు తిరిగినట్టు బయటకు వచ్చినాయి కానీ ఇలా ఇక్కడ రియాలిటీ కదా. మీరు ఈ కుటుంబాన్ని ఇలా రోడ్ షోలో పట్టించుకొని వాళ్ళని ఆదరించినట్లయితే ఇలా మీరు రియాలిటీని చూస్తురు కదా, ఆ ప్రజల నిజమైన ప్రేమ అది చేసుకుందరు కదా, ప్రజలు మిమ్మల్ని ఇలా అక్కున చేర్చుకునేటట్టు చేసుకుందరు కదా. ఇంత కర్కసత్వమా, ఇంత మూర్ఖత్వమా? స్పర్శ లేదా? దునపోతు మీద వానబడ్డట్టు అయితా ఉన్నదా? గిచ్చినా స్పర్శ లేదా? ఇట్లాంటి వాళ్ళు మొత్తం మీద మొద్దువారిపోయినాయా? రాజకీయాలకు అలవాటు పడిపోయి రాజకీయాలని చేసుకుంటా కూర్చుంటే ఉట్టిగానే అన్నారా రాజకీయం అని? ఈ రాజకీయాలకు అలవాటు పడిపోయి శరీరం మొద్దుబారిందా? మైండ్ పనిచేస్తలేదా? జ్ఞానం మతిమరిచిందా? మితిమీరిపోతున్న చేష్టలతో ముందడుగు పోతా ఉన్నారా? ఇది పరిస్థితి. ఇక ఇంకో ముచ్చట చెప్పాలి, సీతక్కకు సంబంధించిందే వచ్చింది కాబట్టి ముచ్చట చెప్తా. సరే ఇది మొత్తం చదువుకుందాం. ములుగులో మంత్రులు రోడ్ షోలో కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది. ప్రభుత్వ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. ఇబ్బందిగా ఉన్నదని చెప్తున్నా వినకుండా కాన్పు చేయడం వల్లే బిడ్డ చనిపోయాడని ఆ కుటుంబం ఆందోళనకు దిగింది, రోడ్డుపై బైఠాయించింది. అదే రహదారిలో మంత్రులు పొంగిలేడి సీతక్క రోడ్ షోస్ చేస్తూ వచ్చారు. బిడ్డను చంపేశారని తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం పసిగుడ్డు మృతదేహాన్ని పైకెత్తి చూపుతూ నిలబడింది. ఓపెన్ టాప్ వాహనంలో అభివాదం చేస్తూ వచ్చిన మంత్రులు శిశువు శవం కనిపించిలన ఆగలేదు, పిలిచి ఏమైందని అడగలేదు. నినాదాలు మైకు రుదల మధ్య ఆ పేద కుటుంబం రోదన ఒంటరిగా మిగిలిపోయింది. ఎంత బాధనుల్లా, ఎంత బాధ కలిగించే అంశం ఇది, ఎంత హృదయ విదారక ఘటన ఇది. చెప్పుండ్రి, ఇంత దిగజారిపోతారా? ఇంత కిందికి పోతారా? రైట్. మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. వాళ్ళు మానవతా విలువలు ఎందుకు ప్రభుత్వ దవాఖానాల సిబ్బంది మంత్రి దామోదర రాజనరసింహ గారు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఎందుకు ప్రజలకు మెరుగైన వైద్యం అందుతలేదు? ఎందుకు పసిబిడ్డల ప్రాణాలు పోతున్నాయి? మొన్న ఒక్క హృదయ విదారక ఘటన ఇంకా చూసినాం. గుండె తరక్కపోతుందల్లా, గుండె ఒకసారి గిట్లా అవుతుంది. అసొంటి ముచ్చట్లు చూస్తే
ఆమెకు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, నార్మల్ డెలివరీ సాధ్యం కాలే, తల బయటకు వచ్చింది, బిడ్డ చచ్చిపోయింది, ఇంకో కొద్దిసేపు అయితే తల్లి కూడా చచ్చిపోతుంది, జిల్లా ఆసుపత్రికి పంపించిండ్రు. ఇక్కడ నుంచి జిల్లా ఆసుపత్రికి పంపిస్తే అక్కడ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులతోని కాలే. అక్కడ మరి వైద్యులు ఉన్నారా, ఎవరున్నారు, దొంగ సర్టిఫికెట్లు ఉన్నలతో నడిపిస్తారా? మరి అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళు వేరే దందాలు వేరే క్లినిక్లు ఓపెన్ చేసుకొని అక్కడ వాళ్ళ పేరు మీద వాళ్ళు అక్కడ వైద్యం చేస్తా ఉన్నారా అనేది తెలుస్తలేదు. కానీ డాక్టర్లు లేరట, లేకుండానట అక్కడ స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయత్నం చేసే ఇంత అఘాయిత్యమైంది. తల మొండెం వేరు చేసి ఇంకా కొద్దిసేపు ఆ తల్లి కడుపులోని ఆ బిడ్డ ఉండిపోతే, తల బయటకు వచ్చిన ఆ బిడ్డ ఉండిపోతే తల్లికి కూడా ప్రమాదం అని తల మొండెం వేరు చేసి బిడ్డను బయటికి తీసిండ్రు. ఒక తల్లిగా ఇలా ఆవేదన అవుతుంది నాకు, ఒక తల్లిగా ఇలా బాధ అవుతుంది, ఒక ఆడబిడ్డగా గుడ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. వైద్య సిబ్బంది ఏం చేస్తుంది? వైద్య శాఖ మంత్రి సంతోషించినాం, విద్యాశాఖకు మంత్రి లేరు, విద్యాశాఖ ఆగమైతుంది, ఎట్లా వైద్య శాఖ కన్నా ఇచ్చిండ్రు కదా అని చెప్పేసి ఆనందపడితే ఇలా వైద్య శాఖను గాలి కొదిలేసిన పరిస్థితి. టయానికి మందులు ఉండే, ఆరోగ్యం పట్టించుకునేటోళ్ళు లేరు, కనీసము ఆ ప్రశ్నించేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. నిన్న గాంధీ దవాఖానకు పోయినాం, ఘోరమైన దుర్వాసన, పట్టించుకునేటోళ్ళు లేరు. అక్కడ ఫ్రీజర్లు ఖరాబ్ అయినాయట, పట్టించుకునేటోళ్ళు లేరు. 6-7 నెలల నుంచి ఒకటే ఎక్స్రే మిషన్తో నడిపిస్తూ ఉన్నారట. ఎమర్జెన్సీతోనైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయట, పట్టించుకునేటోళ్ళు లేరు. కాలో చెయ్యో ఇరిగి తెల్లందాక యాక్సిడెంట్లు అయ్యి వస్తే అక్కడ ఎక్స్రే మిషనే పనిచేస్తలేదట. ఆ ఎక్స్రే మిషన్ లేక మళ్ళీ బయటకు పంపిస్తే పోయి తీసుకొచ్చే వరకు ఆగమైతుంది, ఉన్న పానం గాలే కలుపుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. పట్టించుకున్న పాపాన పోతలేరు వైద్య శాఖను. రైట్, ఇక ఈడ అక్కడ గడబిడ, సెంట్రల్ సైలెన్స్, ఇక్కడ గప్చుప్. కేంద్రం మౌనం వెనుక మర్మం ఏమిటి? కుమ్మక్కైన్రా, విచారణ చేస్తారా? కంచె భూముల్లో కాంగ్రెస్ విధ్వంసాన్ని కేంద్రం ఆపాలే, రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై విచారణ చేయాలి, లేదంటే 2 పార్టీలు కుమ్మక్కైనట్టే అని భావిస్తాం. ప్రధాని మోదీకి మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్. హెరాల్డ్పై రేవంత్ మౌనం ఎన్నుకున్న మర్మం ఏంటని ప్రశ్న అని చెప్పేసి. నేషనల్ హెరాల్డ్ విషయంలోనేమో ఇక్కడ రేవంత్ రెడ్డి సప్పుడు చేస్తలేడు, ఇక్కడ HCU భూముల ముచ్చట్లనేమో అక్కడ కేంద్రం సప్పుడు చేస్తలేడు. మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు కదా, ఏమన్నాడు? బుల్డోజర్లతోని అడవుల మీదకి పోతాండ్రు, బుల్డోజర్లతోని చెట్లను ఆగం చేస్తాండ్రు, బుల్డోజర్లతోని కూల్చేసే ప్రయత్నం చేస్తుర్రు అని చెప్పేసి మోడీ అన్నాడు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు కదా. మరి ఇలా వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? ఇక్కడనేమో రేవంత్ రెడ్డి, అక్కడ కేంద్రము, అక్కడ బీజేపీ ఆడుతున్న డ్రామా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. రేవంత్ రెడ్డి ఏమో సపోర్ట్ చేస్తలేడు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి. ఫస్టే చెప్పిన కదా నేను, కేంద్రం పరిధిలోని HCUలో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసం కంచె